హాయ్ అండి. షుగర్ పేషెంట్స్‌కి చాలా కామన్‌గా ఉండే ఇంకొక సమస్య ఏంటంటే బీపీ, బ్లడ్ ప్రెషర్. జనరల్‌గా ఈ 2 కామన్‌గా చూస్తూ ఉంటాము. షుగర్ పేషెంట్స్ షుగర్‌ని ఎంత కంట్రోల్‌లో పెట్టుకోవాలో, బీపీని కూడా అంతే కంట్రోల్‌లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే షుగర్ వల్ల కిడ్నీకి ఎంత రిస్క్ ఉంటుందో, బీపీ పెరగడం వల్ల కూడా కిడ్నీ పనితీరు తగ్గడానికి అంతే రిస్క్ ఉంటుంది. సో, షుగర్ పేషెంట్స్ ప్రతిసారి చెకప్‌కెళ్ళిన ప్రతిసారి బీపీ కూడా కంట్రోల్‌లో ఉందో లేదో చూసుకోవడం అనేది అవసరం. ఒక సగటు మనిషికి నార్మల్ మన బీపీ 120/80. బీపీలో 2 వాల్యూస్ ఉంటాయండి. పైనొకటి, కిందొకటి. చాలామంది బీపీ అనగానే 140 ఉందండి, 160 ఉందండి అని చెప్తూ ఉంటారు. కాదు. బీపీలో 2 వాల్యూస్ ఉంటాయి. పైన వాల్యూ, కింద వాల్యూ 2 ఇంపార్టెంటే. సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము. నార్మల్‌గా ఇవి 120/80 అనేది నార్మల్ వాల్యూస్. పైన 140 వరకు పర్వాలేదు. కింద 80 ఉండడం అనేది చాలా ముఖ్యం. 90 ఉండడం కూడా బీపీ ఎక్కువ ఉన్నట్టే లెక్క. సో, ఈ ప్రతిసారి 90 ఉంటుందండి పర్వాలేదు అని వదిలేయడం మాత్రం చాలా పొరపాటు. ఖచ్చితంగా ప్రతిసారి కింద డయాస్టోలిక్ బీపీ కనుక 90 ఉన్నట్లయితే మీరు బీపీ టాబ్లెట్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. లేదా ఆల్రెడీ వాడుతుంటే డోస్ పెంచుకోవడము, అడ్జస్ట్ చేసుకోవడము చేయాలి. ప్రతిసారి కూడా అది 130, 80 కంటే కింద ఉండేలాగా చూసుకోవడం అనేది షుగర్ పేషెంట్స్‌కి చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రతి చెకప్‌కెళ్ళేటప్పుడు బీపీ కూడా చూసుకోండి. టాబ్లెట్స్‌తో పాటు బీపీ కంట్రోల్ అవ్వడానికి న్యాచురల్ టిప్స్ చెప్తాను. బీపీ అనేది సాధారణంగా మనకి ఉప్పు ఎక్కువ తీసుకుంటే పెరుగుతుంది. అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. సో, సాల్ట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తగ్గించాలి. అంటే పికిల్స్ మెయిన్‌గా బీపీ ఎక్కువ పెరిగేది పికిల్స్ వల్ల. మనం నిలవ పచ్చళ్ళు, ఆవకాయ గానీ, పికిల్స్ చేసుకునేటప్పుడు ఎక్కువ సాల్ట్ వేసి చేస్తూ ఉంటాం. సో, ఇలా పికిల్స్, స్టోర్డ్ ఫుడ్స్, ఎక్కువ ఉప్పు ఉండే పదార్థాలు అవాయిడ్ చేయండి. అంటే లైక్ అప్పడాలు, వడియాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉప్పు ఉంటాయి. సో, వాటిని అవాయిడ్ చేయండి సాధ్యమైనంత వరకు. సెకండ్, వాకింగ్ ఎక్కువ చేస్తున్నట్లయితే నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తే కనుక బీపీ మీకు 5 మిల్లీమీటర్లు న్యాచురల్‌గానే తగ్గుతుంది. సో, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం ద్వారా బీపీ కొంచెం కంట్రోల్‌లోకి తీసుకురావడం చాలా ఈజీ. ఒక పక్కన మీ టాబ్లెట్స్, 2 ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్స్ తగ్గించడం, 3 ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం ద్వారా షుగర్ పేషెంట్స్‌లో అదర్ కాంప్లికేషన్ బీపీని మీరు ఈజీగా కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. సో దట్ మీ కిడ్నీ మీద ప్రెషర్‌ని ఈజీగా తగ్గించుకోవచ్చు. ఫాలో దిస్ టిప్స్. థాంక్ యూ.